D10 స్పెషల్ స్టోరీ. 100 ఎలుకలు తిన్న పిల్లి హాజ్కు వెళ్ళిందనే సామెత. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ కూడా అలాంటిదే. దేశ ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ శాసనసభలకు ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఎన్నికల ప్రచార సభగా కాకుండా బీసీల ఆత్మగౌరవం పేర జరిగిన సభ ఒక ఆపద మొక్కు మాత్రమే. బీజేపీకి రిజర్వేషన్లంటే వంటికి కారం పూసుకున్నట్లు ఉంటుంది కనుక కేంద్ర సర్వీసుల్లో బీసీ రిజర్వేషన్లు ప్రతిపాదించిన మండల సిఫారసులను వెనక్కి నెట్టడానికి అద్వానీ ఆధ్వర్యంలో అయోధ్య రథయాత్ర జరిగింది. రథయాత్రలో అద్వానీ వెనకే ఉంటూ సమన్వయం చేసిన సిపాసాలర్ ఈ మోడీయే. ఆనాడు కూడా పెద్ద పత్రికలు మండల్ సిఫారసులను వ్యతిరేకించిన ప్రతిభ అన్న అమాబాపతు వాదనను ముందుకు తెచ్చిన ఆ యుద్ధానికి మండల్ మందిర్ వంటి పదబంధాలు సృష్టించాయి. ఆ యుద్ధానికి ఒకవైపు అప్పటి ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ సారథ్యం వహిస్తే మరోవైపు అద్వానీ సారథ్యం, ఆయన వెనుక సెకండ్ ఇన్ కమాండర్ గా మోదీ. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ను ప్రధాని పదవి నుండి లాగేసేదాకా బీజేపీ నిద్రపోలేదు. రామ మందిరం నిర్మాణం కోసం రథయాత్ర అని బీజేపీ చెప్పుకున్నా దాని అసలు ఉద్దేశాల్లో బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డటం ఒకటి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశమంతా ఆనాడు జరిపిన ఆందోళనలో కూడా బీజేపీ ప్రచ్ఛన్న హస్తానది ప్రధాని పాత్రే. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు బీసీల రిజర్వేషన్ కోటను పెంచగా ఇక్కడ కూడా ఆ బాపతే అడ్డపడింది. బీసీ కోటా పెంపును వ్యతిరేకిస్తూ ఎన్ఎస్ఎస్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పింది. ఎన్టీఆర్ కు ఊపిరాడని స్థితిని తెచ్చిపెట్టింది. ఆత్మగౌరవ సభలో వేదిక మీదున్న జనసేన అధ్యక్షుడికి ఆ విషయం తెలుసో లేదో గాని ఈటల రాజేందర్ కు బాగానే తెలిసుండాలి. తెలంగాణ ఎన్నికల ఎత్తుగడలో భాగంగా బీజేపీ ఏకాఏకిన బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. ఎన్నికల సందర్భంగా అత్యంత అంతరంగిక వలయాల్లో వేయవలసిన ఎత్తులకు జిత్తులకు బండి సంజయ్ పనికి రాకుండా పోయారు. నేను కూడా బీసీనేనని మోదీ చేసే తర్కం కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే తెలి వైశ్య కులాల్లో ఒకటి, వృత్తిరీత్యా ఉత్పత్తి ప్రక్రియల్లో పాల్గొనే శూద్ర కులమే అయినా ఆ కులంలో ఆస్తిపాస్తులు గలవారు, చదువుకున్న వాళ్ళు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కనుకనే తెలి అనే కులాన్ని వెనుకబడిన కులంగా పరిగణించలేదు. గుజరాత్లో 1979, 1980లో మాత్రమే తెలి కులాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వము, 1999లో కేంద్ర ప్రభుత్వము బీసీ కులాల జాబితాలో చేర్చాయి. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఆ రాష్ట్ర స్థానిక సంస్థల్లో బీసీలకు 10% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 27 నుండి మాత్రమే ఆ కోటాను 22% పెంచారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా బీసీ కోటాను మరింత పెంచే అవకాశం ఉందన్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభల్లో చేసిన వాదనను బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాగా తెలంగాణలో 2018 నవంబర్ నుండి స్థానిక సంస్థల్లో బీసీ కోటా 34% అమలవుతోంది. 2 రోజుల క్రితం బీహార్ ప్రభుత్వము విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 65% పెంచింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కులగణన ఫలితాలను వెల్లడి చేయగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒకరి వెంట ఒకరుగా తమ రాష్ట్రాల్లోనూ కులగణన నిర్వహిస్తామని ప్రకటించారు. దేశం మొత్తం మీద బీసీ కులాల ఓట్లు కాంగ్రెస్ కు నానాటికి తగ్గిపోయాయి, బీజేపీకి పెరిగాయి. గనుక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే కులగణన రాగం అందుకున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఎన్నడూ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. జనాభా లెక్కల సేకరణకు వెళ్లే ముందు ప్రతిసారి కులగణన కూడా జరపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. కులగణన వల్ల జనాభా సంఖ్యలతో పాటు ఏ కులం విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఎవరికి ఎలాంటి ప్రత్యేక సహాయం అవసరం ఉందన్నది నిర్ణయించుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లలో అంతర్గత కోటాలపై పునఃపరిశీలన చేయవచ్చు. కాంగ్రెస్ ఆ పని ఎన్నడూ చేయలేదు, కానీ ఇప్పుడు కులగణన కోసం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా ఆ పని చేస్తున్నందుకు సంతోషం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదట కులగణనకు ససెమిరా అన్నా ఇప్పుడు శషబిషలు పడుతోంది. హోంమంత్రి అమిత్ షా కొన్ని రోజుల క్రితం తన పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో సుదీర్ఘ సమావేశం జరిపారు. రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నందున ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందని అడిగారు. వాళ్ళని అడిగితే ఏం తెలుస్తోంది కనుక 7 అందులు ఒకే ఏనుగు అన్న కథలాగే ఉంటుంది. చివరకు కులగణనకు మేము వ్యతిరేకమని ఎన్నడూ చెప్పలేదు. పోతే ఇప్పటిదాకా ఒక నిర్ణయం చేయలేదంతే అని బీజేపీ గోడ మీది పిల్లి లాంటి వైఖరి చూపెడుతోంది.
బీజేపీ ప్రధానంగా బ్రాహ్మణ వైశ్య కులాలతో పాటు ఇతర ఆధిపత్య కులాల పార్టీ. అడుగడుగునా అది కనిపిస్తోంది. దాన్ని పోగొట్టడానికి సీట్ల కేటాయింపుల్లో బీసీల సంఖ్యను కాస్త పెంచినా ఆధిపత్య కులాల పెత్తనమే బీజేపీని నడిపిస్తోంది. దాని మార్గదర్శి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పనక్కర్లేదు. దాని ఎగశ్వాస దిగశ్వాస రెండూ ఆధిపత్య కులమే. యూపీలో చూసాం కదా, అక్కడ గతంలో ఎన్నికల ముందు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేసి ముఖ్యమంత్రిగా ఒక బీసీ నేతను ఎంపిక చేయవచ్చు అన్న భ్రమను సృష్టించింది. చివరకు అధికారాన్ని రాజ్పుత్ అయిన యోగి ఆదిత్యనాథ్ చేతుల్లో పెట్టింది. యూపీలో చేయలేని పనిని తెలంగాణలో మోడీ చేస్తారట. గాలికి పోయే పేలం పిండి కృష్ణార్పణం అంటే ఇదే. యూపీలో ఎస్పీ బీఎస్పీలు తమ అవకాశవాదం వల్ల ఆ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 శాసనసభ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశానికి బీసీ కార్డు బాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే విధానాన్ని ఆయన అనుసరించారు. శాశ్వతం అనుకున్న కాంగ్రెస్ కోటను కూలగొట్టారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్టీఆర్ చెప్పలేదు, కానీ మంత్రివర్గ సమావేశ సమతుల్యంలో కొన్ని మార్పులు చేశారు. యూపీలో అలా జరగలేదు. మైనార్టీలు, ఎస్సీలు, బలహీన వర్గాలపై ఆ రాష్ట్రంలో ఇదివరకెప్పుడూ లేనన్ని దౌర్జన్యాలు, అఘాయిత్యాలు. గోరఖ్పూర్ బాబా ముఠాధిపతి బుల్డోజర్ బాబాగా పేరు గడించారు. ఎన్నికల్లో గెలవడం కోసం 2013లో బీజేపీ ముజాఫర్ నగర్ లో మత కలహాలను సృష్టించింది. వేలాది మంది ముస్లిం నేటి పాలస్తీయన్లకు పట్టిన గతిని పట్టించింది. ఊర్లకు ఊర్లు ఖాళీ అయ్యాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. అదంతా జాట్లను ఎన్నికల్లో తన వైపు తిప్పుకోవడానికి బీజేపీ చేసిన దుర్మార్గం. ఇదే కుటిల విధానాన్ని మరో రూపంలో బీజేపీ చేయగలదు. తన రాజకీయ అవసరాల కోసం కొన్ని ఆధిపత్య కులాలను బీసీ జాబితాలో అది తప్పక చేర్చుతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా నేడు నిజమైన వెనుకబడిన కులాలపై అది శటగోపం పెడుతోంది. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు నేడు కులగణన కోసం డిమాండ్ చేస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన కూడా చేపట్టాలని భావించారు. కానీ కాంగ్రెస్లోని కొందరు నాయకుల నుండి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఇతర పార్టీల ఒత్తిడి మీద గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల ద్వారా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించింది. దానికోసం 5,000 కోట్లు ఖర్చు చేసింది. 2014 లోక్సభ ఎన్నికలకు కొద్దిగా ముందు ఆ కసరత్తు ముగిసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అందులో 1,00,000 తప్పులున్నాయంటూ ఆ గణాంకాలను వెల్లడించలేదు. 1931లో బ్రిటిష్ పాలన కుల గణాంకాల లెక్క తీశారు. 2010 మే నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అనంతకుమార్ కులగణన జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ అనంతకుమార్ కులగణన జరపాలని డిమాండ్ చేశారు. ఇతర పక్షాల సభ్యులతో పాటు బీజేపీ సభ్యుడు గోపీనాథ్ ముండే కూడా కులగణన జరపాలని కోరారు. ప్రతిపక్షంలో కులగణన జరపాలని పట్టుబడిన బీజేపీ తను అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. హిందూ మతం ఏకశిల వంటిదని నమ్మించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. హిందువుల్లోని అంతరాలను మరుగుపరచాలని చూస్తున్నది. కులగణన జరిగితే అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో బయటపడతాయి. తన మనస్మృతిని పొగిడేవారు చాతుర్వర్ణ వ్యవస్థను ఎలా వద్దంటారు? అంటరానితనంపై, కుల అసమానతలపై ఎందుకు పోరాడతారు? కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధించేవారు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? కనుక పైకి ఏమి చెప్పినా సిద్ధాంతం పరంగానే బీజేపీ బీసీల, ప్రత్యేకించి బాగా వెనుకబడిన బీసీల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి వ్యతిరేకం. బీజేపీ ప్రభుత్వం రోహిణి కమిషన్ సిఫారసులను కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేదు. ఆ సిఫారసులను అమలు చేస్తే బీసీలో అభివృద్ధి చెందిన కులాల నుండి వ్యతిరేకత వస్తుందని భయం. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 1963లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రాజ్యాంగంలోని 15 ఆర్టికల్ బీసీలో వర్గీకరణ చేయాలని చెప్పడం లేదని పేర్కొంది. కానీ ఇందిరా సావ్నే కేసులో 1992 బీసీల్లో వర్గీకరణ చేయరాదన్న రాజ్యాంగపరమైన, చట్టపరమైన నిషేధం ఏదీ లేదని అదే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ రోహిణి కమిటీ సిఫారసుల మేరకు బీసీల్లో వర్గీకరణ జరిపి అత్యంత వెనుకబడిన వారికి మేలు చేసే ఉద్దేశం మోడీలో బీజేపీ ఏ కోసాన ఉండే అవకాశం లేదు. కనుక బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభను దగాకోరు సభగానే చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఈ స్టోరీ పైన మీ కమెంట్ ని యాడ్ చేయండి.